Hello, friends. Very good morning. Happy Tuesday to all of you. సంక్రాంతి వచ్చేసింది. అందరూ సంక్రాంతి వెకేషన్లో ఉన్నారని అనుకుంటున్నాను. అడ్వాన్స్ విషెస్ ఫర్ భోగి, సంక్రాంతి అండ్ కనుమ టు ఆల్ ఆఫ్ యూ. నేను కూడా మా ఊరికి చేశాను. చక్కగా మా స్కూల్కి వెళ్ళాను. ఐఎమ్ ఆన్ వెకేషన్. కానీ ఎడిటోరియల్ చెప్పకుండా ఉండలేను కదా, సో చెప్తున్నాను. సో అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి మీరు. రెండవది, ఓల్డ్ ఫీ స్ట్రక్చర్ 10th తర్వాత ఎండ్ అయిపోవాలి. సంక్రాంతి నేను వెకేషన్లో ఉన్నాను కాబట్టి టిల్ 18th ఆల్ కోర్సెస్ పాత ఫీజులే ఇంకా అప్లికబుల్ ఉంటాయి. 19th నుంచి రివైజ్ చేస్తున్నాను. 18th వరకు యూపీఎస్సీ కోర్సెస్ కానీ, బ్యాంక్ కోర్సెస్ కానీ, ఎస్ఎస్సి కోర్సెస్ కానీ, ఇంగ్లీష్ కానీ యూ కెన్ స్టిల్ జాయిన్ బిఫోర్ 18th అట్ ఓల్డ్ ఫీ స్ట్రక్చర్. 19th నుంచి కొత్త ఫీ స్ట్రక్చర్ వచ్చేస్తుంది. సో సంక్రాంతి హాలిడేస్లో ఫీజు పెంచాననే బ్యాడ్ న్యూస్ లేకుండా మళ్ళీ గుడ్ న్యూస్ మీకు అందిస్తున్నాను. యూజ్ దిస్ ఆపర్చునిటీ. ఇది సెకండ్ ఎక్స్టెన్షన్. జనవరి 1st మార్చాలి, మార్చి ఎక్స్టెండ్ చేశాను, ఇప్పుడు మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తున్నాను. సో ఓకే, లెట్స్ లుక్ ఎట్ టుడేస్ ఎడిటోరియల్. ఎ సేఫ్టీ నెట్. సేఫ్టీ నెట్ అంటే అర్థం ఏంటి? మీరు చూస్తుంటే పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ జరిగే ప్రాజెక్ట్స్లో పైన వర్క్ చేసే వాళ్ళు ఒకవేళ కింద పడిపోతే చనిపోతారు కదా, అందుకని ఏం చేస్తారంటే పెద్ద నెట్ వేస్తూ ఉంటారు. మీరు చూస్తే సినిమాలో కూడా మనం చూస్తూ ఉంటాం, పైన ఎవడో దూకేస్తారంటే కింద ఒక నెట్తో పట్టుకుంటారు. ఆ నెట్నే మనం సేఫ్టీ నెట్ అంటాం. అయితే ఇక్కడ దానికి ఎడిటోరియల్కి సంబంధం ఏంటి సార్ అని మీరు అడగొచ్చు. ఇక్కడ ఉద్దేశం అది కాదు. సంథింగ్ దట్ ప్రొటెక్ట్స్ యూ ఫ్రమ్ ఫెయిలింగ్, సంథింగ్ దట్ ప్రొటెక్ట్స్ యూ ఫ్రమ్ ఫెయిల్యూర్. ఇబ్బంది నుంచి, నష్టం నుంచి మనల్ని కాపాడేదాన్ని సేఫ్టీ నెట్ అని చెప్పి అంటాం. అంటే అక్కడ అదొక్కటనే కాదు, ఏ సెన్స్లోనైనా మనం వాడచ్చు. The pandemic has upended schooling and effort should be to help the hardest hit. పాండమిక్ అనేది స్కూలింగ్ని అప్సైడ్ డౌన్ టర్న్ చేసింది, కంప్లీట్గా అప్సైడ్ డౌన్ టర్న్ చేసేసింది, కంప్లీట్గా ఎఫెక్ట్ చేసింది. సో ఎవరైతే దీని వల్ల ఎక్కువగా సఫర్ అయ్యారో వాళ్ళని చూడండి, హార్డెస్ట్ హిట్, ఎవరు ఎక్కువగా దెబ్బ తిన్నారో వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఎఫర్ట్ పెట్టాలి. షుడ్ బి టు హెల్ప్ ద హార్డెస్ట్ హిట్. The Union Education Ministry's directive to the states to launch a mission to avoid large-scale dropouts in schools in the coming year, partly by relaxing the detention policy, should end the anxiety of millions of students about their academic prospects. యూనియన్ హెల్త్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఏమో స్టేట్ గవర్నమెంట్స్కి డైరెక్టివ్ అంటే ఒక డైరెక్షన్స్ పాస్ చేసింది, నిర్దేశకాలు ఇచ్చింది. ఏమని? టు లాంచ్ ఏ మిషన్ టు అవాయిడ్ లార్జ్ స్కేల్ డ్రాప్అవుట్. స్కూల్స్లో ఎక్కువగా స్టూడెంట్స్ డ్రాప్ అవుట్ అవ్వకుండా. కానీ పాండమిక్ వల్ల ఏమవుతుందంటే చాలా మంది జీవనాధారం కోల్పోయి స్కూల్స్కి పంపించలేక పిల్లలు కూడా పనులకు పంపించేసి ఇలాంటి అవకాశాలు ఉంటాయి. సో లార్జ్ స్కేల్లో డ్రాప్ అవుట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది అవాయిడ్ చేయడానికి స్టేట్ గవర్నమెంట్ స్పెషల్గా ఒక మిషన్ మోడ్లో పనిచేయాలి, స్పెషల్గా ఒక మిషన్ని లాంచ్ చేయాలి అని చెప్పి అంటున్నారు. రెండోది, డిటెన్షన్ పాలసీ వల్ల కూడా పార్ట్లీ ఇప్పుడు దీన్ని అవాయిడ్ చేయాలని చెప్తున్నారు. ఏ రకంగా అవాయిడ్ చేస్తారు? ఒకటి, పార్ట్లీ బై రిలాక్సింగ్ ద డిటెన్షన్ పాలసీ. అర్థం ఏంటంటే నెక్స్ట్ వీక్ వెళ్లకుండా స్టూడెంట్స్ని డిటైన్ చేసేయడం. అంటే నువ్వు అటెండెన్స్ మినిమం ఎంత లేదు, ఈ కారణాల వల్ల నువ్వు స్కూల్కి రాలేదు కాబట్టి డిటైన్ చేస్తారు. ఆ పాలసీని కూడా రిలాక్స్ చేస్తున్నారు. ఇక్కడ పరిస్థితులు ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్, ఇవి నార్మల్ రూల్స్ ఇక్కడ పని చేయవు అని చెప్పి చెప్పడం. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ కొత్త డైరెక్టివ్స్ వల్ల ఇట్ షుడ్ ఎండ్ ది యాంగ్జైటీ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ స్టూడెంట్స్ అబౌట్ దర్ అకాడమిక్ ప్రాస్పెక్ట్స్. సో లక్షల కొద్దీ ఉన్న స్టూడెంట్స్ మా భవిష్యత్తు ఏమైపోతుంది, కొత్త పాండమిక్ వచ్చింది, మేము స్కూల్కి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాం, డిటైన్ చేస్తే ఒక 1 academic year పోతుందని యాంగ్జైటీలో ఉన్న, టెన్షన్స్లో ఉన్న ఎంతోమంది స్టూడెంట్స్ యొక్క యాంగ్జైటీ, వాళ్ళ యొక్క కన్సర్న్స్ని ఈ యూనియన్ గవర్నమెంట్ యొక్క డైరెక్టివ్ అనేది ఎండ్ చేసింది. ప్రాస్పెక్ట్స్ అంటే ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్, అవకాశాలు, మా విద్య ఎలా ఉండబోతోందనే భయాలు ఏవైతే ఉంటాయో వాటిని రిజాల్వ్ చేసింది. Managing schooling during COVID-19 has been a challenge, with UNESCO estimating that at the end of 2020, about 320 million students were locked out of schools globally. COVID-19 టైంలో స్కూలింగ్ని మేనేజ్ చేయడం అనేది చాలా ఛాలెంజింగ్ ఆస్పెక్ట్. యునెస్కో వాళ్ళ ఎస్టిమేషన్ ప్రకారం 320 మిలియన్స్ అంటే 32 కోట్ల మంది, ప్రపంచవ్యాప్తంగా 32 కోట్ల మంది పిల్లలు లాక్డౌన్ వల్ల స్కూల్కి వెళ్ళలేకపోయారు, స్కూల్ నుంచి లాక్అవుట్ అయిపోయారు అని అర్థం. స్కూల్ జరగలేదు, స్కూల్ సిస్టమ్ నుంచి బయటకు వచ్చేసిన పరిస్థితి వచ్చేసింది. సౌత్ అండ్ వెస్ట్ ఏషియా ఆర్ అమాంగ్ ద రీజియన్స్ వేర్ స్టూడెంట్స్ ఆర్ ఎట్ హైయెస్ట్ రిస్క్ ఆఫ్ నాట్ రిటర్నింగ్ టు స్కూల్స్ అండ్ టెర్షియరీ ఇన్స్టిట్యూషన్స్ అలాంగ్ విత్ సబ్-సహారన్ ఆఫ్రికా, సౌత్ అండ్ వెస్ట్ ఏషియా, ఎస్పెషల్లీ ఈ కంట్రీస్లో స్టూడెంట్స్ యొక్క రిస్క్ ఎక్కువగా ఉంది. ఏ రిస్క్? ఆఫ్ నాట్ రిటర్నింగ్ టు స్కూల్స్కి మళ్ళీ తిరిగి రాకుండా డ్రాప్ అవుట్ అయిపోయి, ఇంకా లేబరర్స్ అయిపోయి, ఇట్లా అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే ఆర్థికంగా తల్లిదండ్రులు దెబ్బతినడం వల్ల స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఎఫర్ట్ చేయలేక, ఈవెన్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అయినా సరే
స్కూల్కి పంపించకుండా ఇంట్లో ఉంచేసి వాళ్ళతో పని చేయించవచ్చు, ఆదాయం వస్తుందనే ఆలోచనలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అది ఇక్కడ మెన్షన్ చేయకపోయినా దట్ ఈస్ వాట్ వీ షుడ్ ఇమాజిన్. సో ఈ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఎస్పెషల్లీ సబ్ సహారన్ ఆఫ్రికా మరియు సౌత్ అండ్ వెస్ట్ ఏషియాలో. అసెసింగ్ ద ప్రాబ్లమ్ ఈస్ కీ టు ప్లానింగ్ ఫర్ 2021. సో ప్రాబ్లమ్ని కరెక్ట్గా అసెస్ చేయడం అంటే ఎగ్జామిన్ చేయడం, ఎక్కడ ప్రాబ్లం ఉంది ఏంటి అనేది అసెస్ చేయడం అనేది 2021కి ప్లాన్ చేయడంలో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. కీ ఆస్పెక్ట్ అంటే చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అని అర్థం. ద ఇండియన్ స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ రిమైన్స్ టాప్ డౌన్ ఇన్ మేకింగ్ పాలసీ విచ్ మే నాట్ అడ్వాన్స్ ఎడ్యుకేషనల్ రిఫార్మ్, but the vast administrative resources can be used to quickly assess the pandemic's impact on students, teachers and schools. Indian education system అనేది టాప్ డౌన్ అప్రోచ్, పాలసీ విషయంలో టాప్ డౌన్ అప్రోచ్ ఫాలో అవుతుంది. అంటే పై నుంచి డైరెక్టివ్స్ వస్తాయి, కిందకి అట్లా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తారు. ఈ అప్రోచ్ అనేది ఫాలో అవడం జరుగుతుంది. విచ్ మే నాట్ అడ్వాన్స్ ఎడ్యుకేషనల్ రిఫార్మ్ అది అడ్వాన్స్ చేయకపోవచ్చు, ఎడ్యుకేషన్లో సంస్కరణ తీసుకెళ్ళడానికి అది హెల్ప్ చేయకపోవచ్చు, ముందుకు తీసుకెళ్ళడానికి అది ఉపయోగపడకపోవచ్చు. But the vast administrative resources can be used to quickly assess the pandemic's impact on students. కానీ ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ రిసోర్సెస్ మనకు ఉన్న వాళ్ళందరూ, టీచర్స్ కానీ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళందరూ కానీ వీళ్ళందరినీ ఉపయోగించి మనం పాండమిక్ యొక్క ఇంపాక్ట్ ఏంటి పిల్లలపైన, ఈ మహమ్మారి వల్ల స్కూల్ పిల్లలపై ఎటువంటి ప్రభావం జరిగిందాన్ని క్విక్గా అసెస్ చేయవచ్చు. అసెస్ అంటే ఎగ్జామిన్ చేసి టీచర్లపైన పిల్లలపైన ఎలాంటి ఇంపాక్ట్ ఉంది దానివల్ల అనేది మనం అసెస్ చేయడానికి ఇది ఒక మంచి అవకాశాన్ని ఈ రిసోర్సెస్ని ఉపయోగించి అసెస్ చేయవచ్చు అని చెప్తున్నారు. అంటే ఎందుకంటే ప్రాబ్లమ్ని అసెస్ చేస్తేనే కదా దాని సొల్యూషన్ ఏంటంటే మనం ఐడెంటిఫై చేస్తాం. ద పాండమిక్ ఇయర్ హ్యాస్ thus far witnessed apprehensive governments keeping the majority of school instruction online and treading carefully when it comes to reopening campuses. ఈ పాండమిక్ ఉన్న ఈ సంవత్సరం ఎలా ఉందంటే హ్యాస్ thus far witnessed అంటే చూసింది. మీకు విట్నెస్కి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. విట్నెస్ అనేది వర్బ్గా వాడచ్చు, యాడ్జెక్ట్ ఫర్ నౌన్గా వాడవచ్చు. ఇక్కడ వర్బ్గా వాడారు. విట్నెస్ యొక్క V3 విట్నెస్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సే ఐ హ్యావ్ విట్నెస్డ్ అన్ యాక్సిడెంట్, దట్ మీన్స్ నేను ఒక యాక్సిడెంట్ని చూశాను. అండ్ ఇదే యాక్సిడెంట్ ఒక వ్యక్తి చేశాడు అనుకోండి, అది మర్డర్ అవుతుంది. కావాలని చేశాడు అనుకోండి, అప్పుడు అది యాక్సిడెంట్ కాదు, మర్డర్ అవుతుంది. దెన్ యు ఆర్ ఎ విట్నెస్ ఇన్ దట్ మర్డర్. నువ్వు సాక్షివి. అర్థమైందా? విట్నెస్ అనేది వర్బ్గా వాడితే చూశాను, నా కళ్ళ ఎదురుగా జరిగింది, ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ మై సెల్ఫ్ అని అర్థం. అలా విట్నెస్ అంటే చూడడం అనే కదా, ఐ హావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్, నేను సాక్షిభూతం అయ్యానని చెప్పొచ్చు అనమాట. లేదా నౌన్గా వాడితే నేనే సాక్షిని, విట్నెస్ని, రెండు రకాలుగా వాడవచ్చు. ఈ పాండమిక్ ఇయర్ ఏం చేసింది? ఇట్ హెస్ విట్నెస్డ్, ఎక్స్పీరియన్స్ చేసింది దేన్ని? అప్రహెన్సివ్ గవర్నమెంట్స్. అప్రహెన్సివ్ అంటే ఫ్యూచర్ అంటే భయంతో ఉన్న గవర్నమెంట్స్. అంటే ఏమైపోతుందో అన్న ఆందోళనతో ఉన్నదాన్ని మనం అప్రహెన్సివ్ అనే పదంతో వాడతాం. ఈ ఆల్వేస్ లుక్స్ అప్రహెన్సివ్ అబౌట్ హిస్ ఫ్యూచర్ అన్నాం అనుకోండి, అబ్బాయి ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి ఒక ఏదో భయంతో ఉంటాడు, ఎప్పుడు అప్రహెన్సివ్గా ఉంటాడు. ఇప్పుడు గవర్నమెంట్స్ కూడా ఏంటంటే స్కూల్ ఓపెన్ చేస్తే ఏమైపోతుందో, మళ్ళీ కరోనా స్ప్రెడ్ అయిపోతుందేమో, చిన్నపిల్లలకైతే మనం కంట్రోల్ చేయలేమేమో, వాళ్ళు చెప్పిన మాట వినరు కదా అనే భయం కూడా గవర్నమెంట్కి ఉంటుంది. అందుకని అప్రహెన్సివ్ గవర్నమెంట్స్ కీపింగ్ ద మెజారిటీ ఆఫ్ స్కూల్ ఇన్స్ట్రక్షన్ ఆన్లైన్. అందుకని మొత్తం అందరినీ ఎక్కువగా ఆన్లైన్లో ఉంచింది. ఆన్లైన్లో స్కూల్ ఇన్స్ట్రక్షన్ చేయడం వల్ల ప్రధానమైన నష్టం ఏంటంటే లెస్ ఎఫర్డబుల్. ఎవరైతే ఎఫర్డ్ చెయ్యలేరో వాళ్ళ దగ్గర మొబైల్ ఫోన్స్ ఉండవు, ట్యాబ్స్ ఉండవు, ఇంటర్నెట్ ఉండదు. సో ఒక రకంగా వాళ్ళ స్కూలింగ్ సిస్టమ్కి బయటకు వచ్చేసినట్టే లెక్క, వాళ్ళ మొత్తం ఎకడమిక్ ఇయర్ కూడా పోతుంది. అండ్ ట్రెడింగ్ కేర్ఫుల్లీ వెన్ ఇట్ కమ్స్ టు రీఓపెనింగ్ క్యాంపసెస్. సో క్యాంపస్ని రీఓపెన్ చేసే విషయంలో దే ఆర్ ట్రెడింగ్ కేర్ఫుల్లీ అంటే మెల్లగా అడుగులు వేస్తున్నారు. ఎందుకంటే జాగ్రత్తగా, రీఓపెన్ చేస్తే ఏమైపోతుందన్న భయం. ఆన్లైన్ చేస్తే ఒకవైపు బాగా పేదవాడికి ఎడ్యుకేషన్ అందకుండా వెళ్ళిపోవచ్చు. సో వాడికి ల్యాప్టాప్లు ఇవ్వడమో లేకపోతే మొబైల్ ఫోన్లు అందించడమో ఏదో చేయాల్సి ఉంటుంది. They must prioritize the door-to-door surveys needed to identify students who are not in a position to return to classes when schools reopen. అందుకే డోర్-టు-డే సర్వే చేసి ఎవరైతే స్కూల్కి మళ్ళీ రాలేరో, రీఓపెన్ చేసినా సరే రాలేరో, ఎవరైతే స్కూల్ మార్పించేసి పనుల్లో పెట్టేస్తారో ఇట్లాంటి వాటికి మనం డోర్-టు-డోర్ సర్వే చేయాలి. ఇది బాటమ్ అప్ అప్రోచ్ అన్నమాట. కింద లెవెల్లో ఏం జరుగుతుందో తెలుసుకుని దీన్ని బట్టి పాలసీ మేకింగ్ జరగాలి. పై లెవెల్లో ఏం చెప్పారో అది యాజ్ టీజీ కింద లెవెల్లో తీసుకొచ్చేయడం కాకుండా బాటమ్ అప్ అప్రోచ్లో వెళ్ళడం అనేది హెల్ప్ చేస్తుందని ఉద్దేశం. And whose economic circumstances have changed due to the pandemic's impact on their families. నేను ఇందాక నుంచి చెప్తున్నాను, ఎకనామిక్ సర్కమ్స్టెన్స్, ఆర్థికంగా వాళ్ళ స్థితిగతులు అనేవి పాండమిక్ వల్ల వాళ్ళ ఫ్యామిలీ మీద పడ్డ, మహమ్మారి వల్ల పడ్డ ఇంపాక్ట్ వల్ల, ప్రభావం వల్ల ఎవరెవరి స్థితిగతులు మారిపోయాయి, ఎవరెవరు స్కూల్కి రాలేని పరిస్థితుల్లో ఉన్నారు అనేది డోర్-టు-డే సర్వే చేసి డేటా తీయాలి. క్లియర్లీ ద ప్రయారిటీ షుడ్ బి టు డ్రాప్ ఎ డేటాబేస్, ఒక డేటాబేస్ క్రియేట్ చేయాలి, టు ప్లాన్ ఇన్సెంటివ్స్ దట్ విల్ ప్రివెంట్ డ్రాప్ అవుట్స్. బాబు స్కూల్కి రావడం మానేకండి, స్కూల్కి వస్తే మీకు మధ్యాహ్నం భోజనం పెడతాం, ఉదయం టిఫిన్ పెడతాం, లేకపోతే
మీకు ఇంత స్కాలర్షిప్ ఇస్తాం అండ్ ఏదో ఒకటి ఇన్సెంటివ్ సంథింగ్ దట్ ఎంకరేజెస్ దమ్. వాళ్ళు ఎంకరేజ్ చేసేది స్కూల్కి వచ్చేలా చేయడానికి ఏదో ఒక ఇన్సెంటివ్ కూడా ప్లాన్ చేసి డ్రాప్ అవుట్స్ లేకుండా గవర్నమెంట్ చూసుకోవాలి అని చెప్తున్నారు. ఇన్సెంటివ్స్ అంటే సంథింగ్ దట్ ఎంకరేజెస్ యూ టు డూ. మనం ఒక పని చేయడానికి మనకి ఎంకరేజ్ చేసేదాన్ని ఇన్సెంటివ్ అని చెప్పి అంటాం. Education continues to be covered by a cess on tax, and the funds could be deployed in 2021 towards this objective through the center's Samagra Shiksha scheme and other COVID-19 relief plans. బేసికల్గా ఎడ్యుకేషన్కి ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇండియాలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఎడ్యుకేషన్ పైన సెస్ ఉంది. సెస్ అంటే అర్థం ఏంటంటే ఒక స్పెసిఫిక్ టైప్ ఆఫ్ ట్యాక్స్ ఇది. సో ఈ ఎడ్యుకేషన్ సెస్ అని రాశారనుకోండి, దాని అర్థం ఏంటి, దాని ద్వారా వచ్చే ఫండ్స్ అన్ని కూడా ఎడ్యుకేషన్ పైన మాత్రమే ఖర్చు పెట్టాలి, వేరే దానిపైన ఖర్చు పెట్టకూడదు. అందుకని సో ఎడ్యుకేషన్ సెస్ ద్వారా వచ్చే ఇన్కమ్ అంతా ఓన్లీ ఎడ్యుకేషన్కి వస్తాయి. స్పెసిఫిక్గా ఫండ్స్ వేరే దాంట్లో దీన్ని పెట్టక్కర్లా, సెపరేట్గా దీని ఫండ్ దీనికి ఉంటుంది. ఆ ఫండ్స్ని 2021లో చక్కగా డిప్లాయ్ చేసి మోహరించి వాటిని ఉపయోగించి ఈ ఆబ్జెక్టివ్ని మనం రీచ్ అవ్వాలి, అంటే ఇన్సెంటివ్స్ ఇచ్చి స్కూల్స్కి వచ్చేలాగా చేయడం అనమాట. ప్లస్ సెంటర్ సమగ్ర శిక్షా స్కీమ్ ఉంది అండ్ అదర్ COVID-19 రిలీఫ్ ప్లాన్స్, వీటన్నిటిని ఉపయోగించి స్కూల్స్కి డ్రాప్ అవుట్స్ లేకుండా కాపాడే ప్రయత్నం ప్రభుత్వం చేయాలి. The irrevocable role played by examinations in determining the fate of students who come from varied backgrounds in preparation has long been criticized for its rigidity, and these arguments were raised afresh when the center removed the no detention policy under the RTE Act a couple of years ago. Irrevocable and something that cannot be revoked, something that cannot be removed. రివోక్ అంటే అర్థం ఏంటంటే రిమూవ్. ఇప్పుడు ఒక చట్టం తీసుకొచ్చి దాన్ని రివోక్ చేసింది అనుకోండి ప్రభుత్వం, చూడండి ఆర్టికల్ 370 మనకి కాశ్మీర్ది స్పెషల్ స్టాటస్ మర్చిపోయినా చూడండి, అది రివోక్ చేయాలంటే ఆ స్పెషల్ స్టాటస్ రిమూవ్ చేసేసారు. నౌ ఇఫ్ యూ రివోక్ ఇట్, ఆ స్పెషల్ స్టాటస్ మళ్ళీ రెస్టోర్ అవుతుంది. రివోక్ అంటే మనం ఆల్రెడీ తీసిన యాక్షన్ని రిమూవ్ చేయడం, అది కంప్లీట్గా తీసేయడం అనమాట. ఇర్రివోకబుల్ రోల్ ప్లేడ్ బై ఎగ్జామినేషన్ అంటే అర్థం ఏంటి, ఎగ్జామినేషన్ ఒకటి ఫెయిల్ అయ్యాడు అనుకోండి, వాడు చచ్చినట్టు ఉండిపోవాలి, నెక్స్ట్ ఇయర్కి వెళ్ళడం. అర్థమవుతుంది. సో స్టూడెంట్స్ యొక్క ఫేట్ అనేది ఎగ్జామినేషన్స్ అనేది డిటర్మైన్ చేస్తాయి, దాన్ని మళ్ళీ మార్చలేం కూడా. ఒకసారి ఎగ్జామ్లో ఫెయిల్ అయితే ఫెయిల్ అయిపోయినట్టే లెక్క. 10th ఫెయిల్ అయ్యాడు, ఇంటర్మీడియట్కి వెళ్ళాడు, మళ్ళీ 10th చదవాలి. అండ్ ఇలాంటి స్టూడెంట్స్ హూ కమ్ ఫ్రమ్ వేరిడ్ బ్యాక్గ్రౌండ్స్, సో చాలా మందికి మొబైల్ ఫోన్స్ లేకపోవచ్చు, ల్యాప్టాప్స్ లేకపోవచ్చు, ఇప్పుడు ఆన్లైన్ ఎడ్యుకేషన్ వాళ్ళు యాక్సెస్ చేసే అవకాశం లేకపోవచ్చు. మరి అవకాశం లేని వాళ్ళు ఏ రకంగా క్లాసులకు వస్తారు, స్కూల్స్కి వస్తారు, వింటారు, ఇంప్రూవ్ అవుతారు. ఆ డబ్బు ఉన్నవాడు ఎక్కడైనా చదువుకుంటాడు, డబ్బు లేని వాడి పరిస్థితి ఏంటి? డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ వచ్చే వాళ్ళకి ఇప్పుడు ఇన్ఈక్విటీస్ బిల్డ్ అయిపోతాయి. అందరికీ ఒకే రకమైన ఎడ్యుకేషన్ అందట్లేదు, ఒకే రకమైన ఎడ్యుకేషన్ అందలేనప్పుడు ఒకే ఎగ్జామినేషన్తో వాళ్ళని అసెస్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది ఇక్కడ ఇండైరెక్ట్గా వస్తున్న పాయింట్. అందుకని యాజ్ లాంగ్ బీన్ క్రిటిసైజ్ ఫర్ ఇట్స్ రిజిడిటీ. ఎగ్జామినేషన్ మొదటి నుంచి క్రిటిసైజ్ చేస్తూనే ఉన్నారు. రిజిడిటీ అంటే ఫ్లెక్సిబిలిటీ లేకపోవడం, ఒకే రకంగా వెళ్ళడం. రిజిడ్ అంటారు, రిజిడ్ అంటే నాట్ ఎమీనబుల్, చేంజ్ అవ్వకపోవడం, ఫ్లెక్సిబుల్గా ఉండకపోవడం రిజిడిటీ అంటాం. And these arguments were raised afresh when the center removed the no detention policy under the RTE Act a couple of years ago. 2 సంవత్సరాల క్రితం ఈ నో డిటెన్షన్ పాలసీని సెంటర్ రిమూవ్ చేసినప్పుడు కూడా ఈ ఆర్గ్యుమెంట్స్ అనేవి వచ్చాయి. ఇన్ ద ఇయర్ ఆఫ్ ద వైరస్, ఈ వైరస్ వచ్చిన ఈ సంవత్సరంలో asymmetries among groups of students stand aggravated and any detention would be illogical and unjustified. చూడండి దీని అర్థం ఏంటి, పాండమిక్ వైరస్ ఉన్న ఈ సంవత్సరంలో ఎసిమెట్రీ అంటే ఒకేలాగా ఉండకపోవడం. సిమెట్రికల్ అంటే అర్థం ఏంటి చూడండి, లెఫ్ట్ సైడ్ నుంచి చూసినా రైట్ సైడ్ నుంచి చూసినా ఒకేలాగా కనిపిస్తే అది సిమెట్రికల్ అంటాం, రైట్? సిమెట్రికల్ అని దాన్ని అంటాం. అలా కాకుండా ఇటువైపు చూస్తే ఒకలాగా, అటువైపు చూస్తే ఒకలాగా వచ్చింది అనుకోండి, ఎసిమెట్రిక్. అర్థమైందా? ఎందుకు ఎసిమెట్రీ అనే పదం వచ్చింది? బాగా డబ్బున్నవాడు, పేదవాడు ఉన్నారు. COVID-19 వల్ల ఏమైందంటే డబ్బున్నవాడికి పెద్ద ఇంపాక్ట్ రాలేదు, కానీ పేదవాడు కటిక పేదవాడు అయిపోయాడు. ఇంతకుముందు అట్లీస్ట్ స్కూల్ వరకు అవసరమైన ఎఫర్ట్ చేయగలిగే వాళ్ళు, ఇప్పుడు అది కూడా ఎఫర్ట్ చేయలేక కటిక పేదరికంలోకి వెళ్ళిపోయారు. సో ఇద్దరి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఆర్థికంగా కానీ వేరే రకంగా కానీ వాళ్ళిద్దరి మధ్య ఉన్న డిఫరెన్స్ అనేవి బాగా పెరిగిపోయాయి. అందుకే ఎసిమెట్రీస్ అనే పదం వాడారు. స్టూడెంట్స్ మధ్యలో ఉన్న ఎసిమెట్రీస్ ఏవైతే ఉన్నాయో, డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో, ది స్టాండ్ అగ్రవేటెడ్. అగ్రవేట్ అంటే ఇంకా వర్సన్ అయిపోవడం. అగ్రవేట్, ఎగ్జాసర్బేట్ లాంటి పదాలు ఎలా వాడతారో, ఏదైనా బ్యాడ్ సిచ్యువేషన్ ఇంకా వర్సన్ అయిపోతే ఈ పదాలు మనం వాడతాం. అండ్ డిటెన్షన్ వుడ్ బి ఇల్లాజికల్ అండ్ అన్జస్టిఫైడ్. ఇలాంటి టైంలో ఎగ్జామినేషన్స్ రాయలేదని, పాస్ అవ్వలేదని చెప్పి డిటెన్షన్ చేశారు అనుకోండి, అది ఇల్లాజికల్ అయిపోతుంది, అన్జస్టిఫైడ్. ఎందుకంటే ఆ అబ్బాయికి డబ్బున్న వాటితో పోల్చుకుంటే చాలా ఎక్కువ డిఫరెన్స్ ఉన్నాయి. సేమ్ కైండ్ ఆఫ్ రిసోర్సెస్ అందలేదు, సేమ్ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ అతను చేయలేకపోయాడు, కాబట్టి ఇట్స్ వెరీ డిఫికల్ట్. అందుకని డిటెన్షన్ చేయడం ఇలాంటి టైంలో
ఇల్లాజికల్ మరియు అన్జస్టిఫైడ్. జస్టిఫైడ్ కూడా కాదు, న్యాయం కాదు, న్యాయబద్ధం కాదు అని అర్థం. పర్టికులర్ మెన్షన్ షుడ్ బి మేడ్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్ ఫర్ గర్ల్స్, ఎస్పెషల్లీ గర్ల్స్కి సంబంధించి పర్టికులర్గా దీని గురించి మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది. హూజ్ ఎన్రోల్మెంట్ in higher numbers has been achieved over the years with considerable effort, as well as children in less urbanized states where access to schools is weak. చూడండి, ఎస్పెషల్లీ గర్ల్స్కి సంబంధించి పర్టికులర్ మెన్షన్ అనేది మనం చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళ యొక్క ఎన్రోల్మెంట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో కన్సిడరబుల్ ఎఫర్ట్ పెట్టడం ద్వారా వీళ్ళందరికీ కూడా ఎక్కువ మందిని స్కూల్లో ఎన్రోల్ చేయగలడం అనేది జరిగింది. అండ్ ఇంకెవరు గర్ల్స్తో పాటు ఇంకెవరి మీద దృష్టి పెట్టాలి? చిల్డ్రన్ ఇన్ లెస్ అర్బనైజ్డ్ స్టేట్, అంటే అర్బనైజేషన్ లేని ఈ రూరల్, సెమీ రూరల్ ఇట్లాంటి ఏరియాస్లో ఉన్న చిల్డ్రన్స్ వేర్ యాక్సెస్ టు స్కూల్స్ ఇస్ వీక్, వాళ్ళకి స్కూల్స్కి యాక్సెస్ అనేది సరిగ్గా లేని ప్లేస్లో కూడా ఇలాంటి చిల్డ్రన్ గురించి మరియు ఈ గర్ల్స్ గురించి స్పెషల్గా మనం మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది. When the pandemic had still not swept India in February last year, Education Minister Ramesh Pokhriyal said, among the reasons for children remaining out of school and dropping out were poverty, economic reasons and ill health. సో ఎడ్యుకేషన్ మినిస్టర్ రమేష్ పోఖ్రియాల్ ఏమన్నారు? పాండమిక్ ఇంకా ఇండియాకి రాక ముందు, కంప్లీట్గా ఇండియా మొత్తం వ్యాపించక ముందు ఫిబ్రవరిలోనే ఆయన ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, అమాంగ్ ద రీజన్స్ ఫర్ చిల్డ్రన్ రిమైనింగ్ అవుట్ ఆఫ్ స్కూల్ ఆర్ డ్రాపింగ్ అవుట్, స్కూల్ నుంచి డ్రాప్ అవుట్ అవడానికి, స్కూల్ బయట ఉండడానికి, పిల్లలు ఆ పరిస్థితులు ఉండడానికి ప్రధానమైన కారణాల్లో మెయిన్ కారణాలు ఏంటంట? పోవర్టీ, పేదరికం, ఎకనామిక్ రీజన్స్, ఆర్థికపరమైన కారణాలు, ఇల్ హెల్త్, ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం. ఇది మనకు తెలిసిందే. The economic factors have, over the past dozen months, have been exacerbated by COVID-19. నేను ఫస్ట్ నుంచి ఇదే చెప్తూ ఉన్నాను. ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అనేవి గత కొన్ని 12 నెలలుగా ఎగ్జాసర్బేట్ అయిపోయాయి, అంటే ఇంకా వర్సన్ అయిపోయాయి. పుండు మీద కారం గుర్తుపెట్టుకోండి, అగ్రివేట్, ఎగ్జాసర్బేట్. పుండు అనేది నొప్పి, దానిపైన కారం జరిగితే ఇంకా నొప్పి. ఆల్రెడీ ఆర్థికంగా బాధపడున్నాడు, ఇంకా ఎక్కువ బాధలోకి నెట్టేసినట్టుగా అయిపోయింది COVID-19 వల్ల. While the digital divide witnessed in online education became an unprecedented cause of deprivation. డిజిటల్ డివైడ్ అంటే అర్థం ఏంటంటే, చూడండి, నా దగ్గర ఒక ఐప్యాడ్ ఉంది, ఒక అబ్బాయి దగ్గర ఏ మొబైల్ ఫోన్ కూడా లేదు. ఇప్పుడు మా ఇద్దరిని ఏది డివైడ్ చేస్తుంది? డిజిటల్ డివైడ్. డిజిటల్ ఎడ్యుకేషన్, ఆన్లైన్ ఎడ్యుకేషన్ రావడం వల్ల మా ఇద్దరి మధ్య డివిజన్ పెరిగింది. స్కూల్లో అనుకోండి, ఒక చిన్న పలక బలపం ఉంటే చదవడికి వెళ్ళిపోతాడు, అది ఎవరైనా ఎఫర్ట్ చేయగలుగుతారు. హీ కెనాట్ ఎఫర్డ్ ఏ గ్యాడ్జెట్, ఐ కెన్ ఎఫర్డ్ ఏ గ్యాడ్జెట్. ఇద్దరికి డిఫరెన్స్ వచ్చేసింది. సో దానివల్ల డివిజన్ వచ్చింది, ఇద్దరి మధ్య డివైడ్, అంతరం అనేది పెరిగిపోయింది. దాన్ని డిజిటల్ డివైడ్ అన్నాం. ఇది విట్నెస్ ఇన్ ఆన్లైన్ ఎడ్యుకేషన్. ఆన్లైన్ ఎడ్యుకేషన్ లో వీఆర్ సీయింగ్ ఇట్. విట్నెస్ అనే పదానికి ఏం చెప్తాను, మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రజల మధ్య, స్టూడెంట్స్ మధ్యలో వచ్చిన ఈ డిజిటల్ డివైడ్ అనేది మనం చూస్తున్నాం. అండ్ ఇట్ బికేమ్ అన్ అన్ప్రెసిడెంటెడ్ కాజ్ ఆఫ్ డిప్రైవేషన్. అన్ప్రెసిడెంటెడ్, కని విని ఎరుగని, మనం ఎప్పుడూ చూడని కారణమైంది. దేనికి? డిప్రైవేషన్. డిప్రైవ్ అంటే యూ టేక్ సంథింగ్ అవే ఫ్రమ్ సమ్మన్, దాన్ని డిప్రైవ్ అంటారు. ఇప్పుడు ఎవరి నుంచి ఏం తీసేసుకున్నాం? పిల్లల నుంచి ఎడ్యుకేషన్ అనే ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ని పాండమిక్ తీసేసుకున్నట్టు, డిప్రైవ్ చేసేసింది. ఇట్ హస్ డిప్రైవ్డ్ దెమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. అంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ లేకుండా పాండమిక్ చేసేసింది. ఎవరికి? ఆ పేదవాళ్ళకి, కటిక పేదరికంలో ఉన్న వాళ్ళకి, బికాస్ ఆఫ్ డిజిటల్ డివైడ్. మోర్ ఓవర్, ఇంకా వ్యాక్సినేషన్ కెనాట్ కవర్ ద బల్క్ ఆఫ్ ద పాపులేషన్ క్విక్లీ. వ్యాక్సినేషన్ వస్తుంది కానీ ఒకేసారి అందరినీ కవర్ చేయదు. ఫస్ట్ హెల్త్ వర్కర్స్, శానిటేషన్ వర్కర్స్, తర్వాత 50+ ఏజ్ గ్రూప్, కోమార్బిడిటీస్, ఆల్రెడీ వ్యాధులతో ఉన్న వాళ్ళకి ఫస్ట్ చేస్తారు, తర్వాత మొత్తం మిగిలిన పాపులేషన్ చేస్తారు. ఇదంతా అయ్యేసరికి 1 year అన్నా పట్టింది. అందరికీ ఒకేసారి బల్క్ ఆఫ్ ద పాపులేషన్ ఒకేసారి చేయలేం. బల్క్ అంటే ఎక్కువగా, బల్క్ లో కొంటే డిస్కౌంట్ వచ్చిందంటారు చూడండి, ఎక్కువగా ఒక పెద్ద మొత్తంలో అర్థం. అండ్ ఎడ్యుకేషన్ కెన్ పాసిబుల్లీ అచీవ్ ఎ సెంబ్లెన్స్ ఆఫ్ నార్మాలిటీ ఓన్లీ వెల్ ఇంటూ ద నెక్స్ట్ అకాడమిక్ ఇయర్. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అయిన కొన్నాళ్ళకి మాత్రమే ఎడ్యుకేషన్ అనేది మళ్ళీ నార్మల్, సెంబ్లెన్స్ అంటే ఒక అవుట్వర్డ్ అపియరెన్స్, మళ్ళీ నార్మల్ లాగా కనిపిస్తుంది. అంతవరకు అబ్నార్మల్ కండిషన్స్ కంటిన్యూ అవుతాయి. దిస్ ఈస్ ద టైమ్ టు క్రియేట్ ఎ సేఫ్టీ నెట్ ఫర్ ఎడ్యుకేషన్, లెటింగ్ నో స్టూడెంట్ ఫాల్ త్రూ. అందుకే ఎడ్యుకేషన్ లేకుండా కింద పడిపోతున్న స్టూడెంట్ కి పడిపోకుండా ఒక సేఫ్టీ నెట్ క్రియేట్ చేయాల్సిన టైం ఇదే. లెటింగ్ నో స్టూడెంట్ ఫాల్ త్రూ, దాని నుంచి ఎవరో పడిపోకుండా. అంటే అర్థం ఏంటి? మీరు ఇమాజిన్ చేసుకోండి, ఒక కన్స్ట్రక్షన్ వర్కర్ పైన పడిపోతే సేఫ్టీ నెట్ కాపాడుతుంది. ఇప్పుడు పాండమిక్ అనేది ప్రజలు, ఈ స్టూడెంట్స్ తోసేసింది బిల్డింగ్ పై నుంచి, వాళ్ళు కింద పడకుండా ప్రభుత్వమే కాపాడాలి. ఏ రకంగా? బై క్రియేటింగ్ ఇన్సెంటివ్స్, బై గివింగ్ దెమ్ ల్యాప్టాప్స్, లేకపోతే మొబైల్ ఫోన్స్, లేకపోతే వాట్ ఎవర్ ద గవర్నమెంట్ కెన్ డూ. లేదా ఒక చోటకి తీసుకొచ్చి అక్కడ డిజిటల్ స్క్రీన్ పెట్టి ఎడ్యుకేషన్ రన్ చేయడం, కానీ ఏదో ఒక రకమైన మార్గం ద్వారా వాళ్ళ స్కూల్ డ్రాప్ అవుట్స్ కాకుండా చూసుకోవాలి. ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆస్పెక్ట్స్ అడ్రస్ చేయాలి, రెండోది ఎకనామిక్ ఆస్పెక్ట్స్ కూడా అడ్రస్ చేయాలి. దట్స్ ఇట్. వన్ అనౌన్స్మెంట్ మీకు చెప్పడం మర్చిపోయాను, నిన్న కూడా మర్చిపోతున్నాను. వీఆర్ లాంచింగ్ క్యాట్. చాలా మంది నన్ను ఎప్పటి నుంచి అడుగుతున్నారు.
సో క్యాట్ ఇన్ఫినిటీ ఈస్ కమింగ్ అప్. మీలో ఎవరైనా సరే ఎంబీఏ ఎంట్రన్స్ ఇండియాలో ఉన్న ప్రాబబ్లీ క్యాట్ ఈజ్ ఇండియాస్ టఫెస్ట్ యాప్టిట్యూడ్ టెస్ట్. మీకు ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. క్యాట్ ఇండియాస్ టఫెస్ట్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఇందులో నాకు 99% వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ నా సక్సెస్ అంతా ఫస్ట్ క్యాట్ ద్వారానే వచ్చింది. బట్ క్యాట్ ఇప్పటి వరకు నేను లాంచ్ చేయలేదు. ఐ ఫోకస్డ్ కంప్లీట్లీ ఆన్ గవర్నమెంట్ ఎగ్జామ్స్. నౌ ఐఎమ్ లాంచింగ్ క్యాట్. జనవరిలోనే యూ విల్ సీ ద అనౌన్స్మెంట్. నేను లైవ్ వస్తాను. లైవ్ వచ్చి నేను ఒక వీడియో చేసి మీకు చెప్తాను ఏ రోజు వస్తుంది, ఫీ స్ట్రక్చర్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి, అండ్ హౌ అవర్ క్యాట్ కోర్స్, హౌ అవర్ క్యాట్ ఇన్ఫినిటీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఎవర్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ టుడే, రైట్? సో యూపీఎస్సీ ఎలా అయితే సూపర్ సక్సెస్ అయిందో స్టూడెంట్స్ యొక్క సపోర్ట్తో, క్యాట్ కూడా ఐఎమ్ 100% షూర్ ఇట్స్ నాట్ అబౌట్ మై సక్సెస్, ఇట్స్ అబౌట్ యువర్ సక్సెస్. మీరందరూ కూడా సూపర్ సక్సెస్ఫుల్ అవ్వాలి అనే ఆకాంక్షతో ఇప్పుడు ప్రజెంట్ క్యాట్ ప్రోగ్రామ్ రన్ చేస్తున్న చాలా ఇన్స్టిట్యూట్స్ చేస్తున్న తప్పులన్నీ కవర్ చేస్తూ, వాళ్ళు ఇవ్వని చాలా ఇస్తూ, స్టూడెంట్స్కి అర్థమయ్యే రీతిలో చెప్తూ తీసుకెళ్లే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ మేము ఈ క్యాట్ కోర్స్ లాంచ్ చేస్తున్నాం. ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఇట్ ఇన్ ఏ సెపరేట్ వీడియో. టేక్ కేర్ గైస్. థ్యాంక్ యూ.